బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో ఈడీ అధికారులతో కలిసి ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఐటీ సోదాలు చేస్తుంది. మొత్తం 10 మంది అధికారుల బృందం తనిఖీలు నిర్వహిస్తోంది. హైదరాబాద్ లో ఈడీ అధికారులతో కలిసి ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ హైదరాబాద్ లో ఈడీ అధికారులతో కలిసి ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఐటీ సోదాలు చేస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ లైవ్ లో అందిస్తారు. నవీన్, చెప్పండి, మరి ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఐటీ అధికారులు బృందం సోదాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఏ ఆధారాలతో ఈ సోదాలు అయితే నిర్వహిస్తున్నారు? అంటే ఇది చాలా కీలకమైనటువంటి పరిణామాలని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎన్నికల షెడ్యూల్ అంటే రేపు మధ్యాహ్నం 3 గంటలకి ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదలవుతున్నటువంటి నేపథ్యంలో దానికంటే ముందు ఈరోజు ఈడీతో పాటు అక్కడ ఉన్నటువంటి ఐటీ అధికారులు కూడా ఈ యొక్క సోదాలు కూడా జరుపుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా ఇది ఒక చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి విషయంలో కవిత గత ఏడాది మార్చిలో ఈడీ అధికారుల ముందు హాజరైనటువంటి పరిస్థితి నెలకొంది. వారు చేసినటువంటి విచారణ కావచ్చు, వారు అడిగినటువంటి ఆ ప్రశ్నలకు కూడా వారు సమాధానం కూడా ఇచ్చినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఈడీ అధికారులు కవితకి ఇచ్చినటువంటి సమాల్ని వాటికి సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును కూడా కవిత ఆశ్రయించినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే సుప్రీంకోర్టులో ఈ అంశాలపై కూడా ఇంకా విచారణ కొనసాగడం జరుగుతుంది. అయితే ఈ నెల 19వ తారీఖున ఈడీ సమాలకు సంబంధించినటువంటి అంశాలపై కవిత ఆ పిటిషన్ 19వ తారీఖున వాయిదా పడినటువంటి నేపథ్యంలో మరోక్షణమే ఈడీ అధికారులతో పాటు ఉన్నటువంటి సిబిఐ అధికారులు జాయింట్ ఆపరేషన్ కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. హైదరాబాద్లోని బంజారాహిల్స్లో కవిత నివాసం వద్ద దాదాపు 10 మంది అధికారులు కూడా ఢిల్లీ నుంచి నేరుగా హైదరాబాద్కు కూడా చేరుకొని నేరుగా కవిత నివాసం వద్ద ఈ యొక్క సోదాలు కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఎమ్మెల్సీ కవితతో పాటు ఆమె భర్త వ్యాపారకు సంబంధించినటువంటి అంశాలపై కూడా వీరు సోదాలు కూడా ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఇప్పుడు సడన్గా ఈ తనిఖీలు చేయడంతో ఇదొక చర్చనీయాంశం మారింది. పొలిటికల్గా ఈ యొక్క హాట్ టాపిక్గా మారినటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే మొన్న రీసెంట్గా అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు అనేక సందర్భాలు మనం చూసాము. ఏదైతే కవిత అరెస్ట్ కాబోతున్నారని చెప్పేసి వార్తలు కూడా వచ్చినటువంటి పరిస్థితి నెలకొంది. ఢిల్లీలోని బీజేపీ పార్టీకి చెందినటువంటి కొంతమంది ఎంపీలు స్వయంగా కవిత అరెస్ట్ కాబోతున్నారు మరి కొద్ది రోజుల్లో అని చెప్పి ఈ యొక్క అంశాన్ని కూడా చర్చ కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి నెలకొంది. దాని తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈరోజు మళ్ళీ ఈడీ అధికారులు కవిత నివాసం వద్దకు వెళ్ళి వారు అక్కడ ఉన్నటువంటి వారు పూర్తి స్థాయిలో
వారి దగ్గర నుంచి కొంత సమాచారం కూడా సేకరిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఇది ఒక జాయింట్ ఆపరేషన్గా కొనసాగుతున్నట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. కవిత నివాసం వద్ద ఎవరిని కూడా అనుమతించట్లేదు. కేవలం పోలీసులు కూడా భారీ ఎత్తున పోలీసుకు చేరుకున్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు కావచ్చు, అటు జాగృతి సంబంధించినటువంటి కార్యకర్తలు కవిత నివాసం వద్దకు వస్తున్నటువంటి నేపథ్యంలో వారిని ఎవరిని కూడా రానియకుండా మాత్రం కవిత నివాసం దగ్గర పోలీసులు కట్టుదిట్టమైనటువంటి భద్రత కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఒకవైపు ఈడీ అధికారులు కవితని వారికి ఇచ్చినటువంటి పిలుపు, అంటే అనేక సందర్భాల్లో కవితని ఈడీ అధికారులు పిలిచారు, కానీ కవిత హాజరు కాలేనటువంటి పరిస్థితి నెలకొంది. సిబిఐ అధికారులు నేరుగా కవిత నివాసానికి వచ్చి విచారణ కూడా చెప్పడం జరిగింది. అనేక ప్రశ్నలు కూడా అడిగారు, వాటికి సమాధానం కూడా చెప్పానని చెప్పేసి గతంలో కవిత చెప్పినటువంటి పరిస్థితి నెలకొంది. కానీ ఈడీ అధికారులు అడిగినటువంటి ప్రశ్నలకి కొంతవరకు సమాధానం చెప్పలేనటువంటి నేపథ్యంలోనే ఈ యొక్క సోదరు అనేది కొనసాగుతున్నట్టు కూడా అక్కడ ఉన్నటువంటి బృందం కూడా చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఈడీ అధికారులు మాత్రం ఖచ్చితంగా ఈ అన్ని అంశాలపై కూడా పూర్తి స్థాయిలో కూడా మేము విచారణ కూడా చేపట్టేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా ఢిల్లీ సంబంధించినటువంటి అధికారులు కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో మొత్తం 10 మంది బృందం హైదరాబాద్ చేరుకున్నారు. 10 మంది అంటే జాయింట్ ఆపరేషన్ కొనసాగుతుంది కాబట్టి 4 బృందం, అంటే ఈడీ సంబంధించినటువంటి అధికారులతో పాటు ఇక్కడ అదొక బృందం అయితే మరొక బృందం, అంటే 2 బృందాలుగా ఏర్పడి, అంటే 10 మందిలో 2 బృందాలుగా ఏర్పడి వీరి యొక్క సోదాలు కూడా జరుపుతున్నట్టు కూడా తెలుస్తుంది. కేవలం హైదరాబాద్లో నివాసంలో కాకుండా కవితకు ఉన్నటువంటి ఆస్తులు, అంటే ఇతర జిల్లాలతో పాటు ఇంకా బయట ఎక్కడన్నా ఉన్నాయనే అంశాలపై కూడా ఈడీ అధికారులు ఈ విధంగా సోదాలు కూడా నిర్వహిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఓకే నవీన్, అయితే ఇప్పటి వరకు జరిగిన సోదాల్లో ఏమైనా ఆధారాలు లభించాయా? అలాగే ఎప్పటి వరకు ఈ సోదాలు కొనసాగే అవకాశం ఉంది? అంటే కొద్దిసేపటి క్రితమే, అంటే మ్యాక్సిమం అంటే హాఫ్ అన్ అవర్ కిందనే ఈడీ అధికారులు కవిత నివాసం దగ్గర కూడా వచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఈరోజు సుప్రీంకోర్టులో కవిత వేసినటువంటి పిటిషన్పై విచారణ ఉండే, ఆ విచారణ అనేది 19 తారీఖున వాయిదా పడింది. అయితే 19 తారీఖున వాయిదా పడినటువంటి మరుక్షణమే ఈడీ అధికారులు కూడా కవిత నివాసంలో ఈ యొక్క సోదాలు కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఈడీ అధికారులు అనేక సందర్భాల్లో కవితకి నోటీస్ కూడా ఇచ్చారు, అంటే వచ్చి హాజరు కావాలి ఈడీ కార్యాలయానికి. కానీ ఒక మహిళని ఈ విధంగా ఈడీ అధికారులు పిలిచి విచారణ చేపడుతున్నారు, ఇది సరైనటువంటి కాదు, పద్ధతి కాదని చెప్పేసి ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టుని కూడా ఆశ్రయించడం జరిగింది. అనేక సందర్భాల్లో విచారణ కూడా రావడం జరిగింది. తుది విచారణకి ఈరోజు వచ్చేటువంటి అవకాశాలు ఉండే, కానీ అది 19 తారీఖున వాయిదా పడినటువంటి నేపథ్యంలో ఆలోపే ఈడీ అధికారులు చేసినటువంటి ఈ యొక్క జాయింట్ ఆపరేషన్స్ అయితే ఈ జాయింట్ ఆపరేషన్స్ ఏదైతుందో ఇది ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి అంశాలపైన ఈ యొక్క సోదాలు కూడా నిర్వహిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అంటే పూర్తి స్థాయిలో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇంకా కేవలం 10 మంది బృందం మాత్రమే ఇక్కడ సోదాలు నిర్వహిస్తున్నారా, లేకపోతే ఇంకా ఎంతమంది ఉన్నారు, ఢిల్లీ నుంచి అధికారులు ఎంతమంది వచ్చారనేది పూర్తి స్థాయిలో అఫీషియల్గా రావాల్సి ఉంటుంది ఇంకా. ఓకే నవీన్, అయితే ఈడీ విచారణకు హాజరు కాలేకపోవడం వల్ల ఈ సోదాలు నిర్వహిస్తున్నారు అనుకోవచ్చా? అలాగే మరి ఈ సడన్గా ఈ సోదాల పట్ల బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఏం స్పందిస్తున్నారు, ఏమంటున్నారు? ఖచ్చితంగా ఇది ఎన్నికల ముందు ఈ యొక్క ఈడీ సోదాలని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు దీన్ని తప్పు పడుతున్నారు, కావాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీని అనగదొక్కే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. కేంద్రంలో బీజేపీ ఉంది, ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది, 2 పార్టీలు కావాలని చెప్పి బీఆర్ఎస్ని ఈ విధంగా ఇబ్బందులు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. కావాలని కవితని జైలు పంపించే విధంగా ఈ యొక్క ప్రయత్నాలు కొనసాగుతున్నాయని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడిప్పుడే అంటే కార్యకర్తలందరికీ కూడా సమాచారం వెళ్ళింది. సోషల్ మీడియా మాధ్యమాల యొక్క సమాచారం వెళ్ళడంతో వెంటనే బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి హైదరాబాద్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా వారు కవిత నివాసం వద్దకి చేరుకుంటున్నారు. వారిని ఎవరిని కూడా లోపలికి అనుమతించట్లేదు. కొంత లా అండ్ ఆర్డర్ సంబంధించినటువంటి ఇష్యూ వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ ఎవరిని కూడా పోలీసులు లోపలికి అనుమతించట్లేదు. కేవలం ఆ 10 మంది బృందం ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే లోపల ఆరా తీస్తున్నారు. వాటికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కావచ్చు, ఇంకేమన్నా వారు స్వాధీనం చేసుకున్నారనేది చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే కొద్దిసేపటి క్రితమే ఈ యొక్క సోదాలు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో మ్యాక్సిమం సాయంత్రం వరకు ఎక్కువ సోదాలు కొనసాగేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఓకే నవీన్, అయితే ప్రస్తుతం అయితే కవిత ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు. మరి కవిత త్రూ ఇంకా ఎవరి ఇళ్లలో అయినా సోదాలు చేసే అవకాశం ఉందంటారు? అంటే మనకున్నటువంటి సమాచారం ప్రకారం కేవలం కవిత నివాసం వద్దనే ఈ యొక్క సోదాలు కూడా కొనసాగుతున్నాయి. అంటే కవిత నివాసం మీన్స్ ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి నివాసంతో పాటు జగిత్యాల వారికి ఉన్నటువంటి నివాసం కావచ్చు, అటు నిజామాబాద్, అంటే వారు ఉన్నటువంటి ఇండ్లు ఏవైతే ఉన్నాయో ఆ ఇంట్లో కూడా ఈ యొక్క సోదాలు జరుగుతున్నట్టు కూడా తెలుస్తుంది. అంటే ఇంకెంతమంది బృందాలు
చేరుకునే అనేది ఇంకా పూర్తి స్థాయిలో క్లారిటీ రావాల్సి ఉంది. ఎందుకంటే కొద్దిసేపటి క్రితమే ఈ యొక్క సమాచారం కూడా బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో ఇంకా పూర్తి స్థాయిలో ఒక క్లారిటీ వస్తే మాత్రం అంటే ఇది కేవలం ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో కావాలని చెప్పి కక్షపూరితంగానే ఇది ఒక కొనసాగుతున్నాయని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు చెప్పినప్పటికీ ఇప్పటివరకు పార్టీకి సంబంధించినటువంటి నేతలు స్పందించలేదు. కేవలం కార్యకర్తలతో పాటు అక్కడ ఉన్నటువంటి చిన్న క్యాడర్ లీడర్లతో పాటు జాగృతికి సంబంధించినటువంటి కార్యకర్తలు మాత్రమే స్పందిస్తున్నారు. ఇప్పటివరకు కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, సంతోష్ కావచ్చు, ఇంకా వారి కుటుంబ సభ్యులు ఎవరు కూడా ఇంకా స్పందించలేదు. చూడాల్సింది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అధినేతలు ఎవరైనా స్పందిస్తారా లేకపోతే ఎప్పుడు స్పందిస్తారా అనేది చూడాల్సి ఉంటుంది. ఓకే నవీన్, అయితే మరి ఈ సోదాల నేపథ్యంలో ప్రస్తుతం కవిత ఇంటి వద్ద సిచ్యువేషన్ ఎలా ఉంది? సిద్ధంగా చెప్పినట్టే అంటే కేవలం కవితతో పాటు ఆమె భర్త మాత్రమే, ఇద్దరు మాత్రమే ఆ ఇంట్లో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. దాంతోపాటు ఈడీ అధికారులు అంటే ఈ టీం ఏదైతే ఉందో 2 టీంలు కూడా ఏర్పాటు చేశారు. కాబట్టి ఆ టీం ఐటీకి సంబంధించినటువంటి టీంతో పాటు ఈడీకి సంబంధించినటువంటి ఈ కంబైన్డ్ జాయింట్ ఆపరేషన్ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో వారి దగ్గర ఉన్నటువంటి ఆధారాలు పూర్తి స్థాయిలో వీరు అడిగేటువంటి ప్రశ్నలకి సమాధానం ఇస్తే ఓకే, లేదంటే కొంత మళ్ళీ వారికి నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నట్టు కూడా కొంతమంది సీనియర్ న్యాయవాదులు కావచ్చు, విశ్లేషకులు కూడా చెప్పడం జరుగుతుంది. అంటే గతంలో ఉన్నటువంటి పరిస్థితులు, గతంలో ఫోన్లు లేవని చెప్పేసి వార్తలు కూడా రావడం జరిగింది. దాని తర్వాత ఢిల్లీలో కవిత ఈడీ అధికారుల ముందుకు వెళ్తున్నటువంటి సమయంలో తమ దగ్గర ఉన్నటువంటి ఫోన్ను కూడా పూర్తి స్థాయిలో వారికి మీడియాకి చూపించుకుంటూ లోపలికి కూడా వెళ్ళినటువంటి సిచ్యువేషన్ నెలకొంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈడీ అధికారులు ఏం ప్రశ్నలు అడుగుతారు అంటే గతంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించిన విషయంలో ఎటువంటి ప్రశ్నలు అడుగుతారు, ఆ ప్రశ్నలకి సమాధానం చెప్తారా లేకపోతే ఇంకా ఏదైతే ఇంకొక బృందం అంటే ఈడీతో పాటు జాయింట్ ఆపరేషన్ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఇంకేమన్నా అంటే డబ్బులు సంబంధించినటువంటి అంశాలపై కూడా పూర్తి స్థాయిలో ఒక కూపి కూడా లాగేటువంటి అవకాశం అనేది స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఓకే రైట్ నవీన్, థ్యాంక్ యూ.